హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేటి విశేషము జ్వాలాతోరణం విశిష్టత. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనపడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరునెవ్వడు చిచ్చర తోరణంబు వాడు దూరుడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకొని ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అని అర్థం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలని పురాణాలు తెలుపుతున్నాయి. దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడికి పల్లకి పక్కనే నడిస్తే శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పడం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. ఓం కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణము 14వ అధ్యాయం. మళ్ళీ వశిష్ఠ మహర్షి కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకునికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెప్తున్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామ దానాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షిణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనుకటి జన్మలో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి 1,000,000 యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుండి ఎవరు ఆంబోతుగా అచ్చు వదులుతారో అని చూస్తుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి పూజ రోజున రాత్రంతా జాగారం ఉండి మర్నాడు శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టినవారు ఇహ పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు అని వివరించాడు. కార్తీక మాసంలో చేయవలసిన పనులు చెప్పిన వశిష్ఠుడు మరికొన్ని నిత్యాచరణలను విధులతో పాటు చేయకూడనివేవో కూడా చెప్తున్నాడు. ఇలా, ఓ రాజా, పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో, సూర్యచంద్రగ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెల రోజులు రాత్రిళ్ళు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి.
ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలలో ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయకూడదు. పురాణాలకు విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం కల్లుతో సమానము. బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి వేడి నీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలనుకునేవారు, కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించుకుంటూ స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాతకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలో గాని, చెరువులో గాని స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింద శ్లోకాన్ని స్మరించుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివుడికి కల్పోక్తంగా పూజించాలి అని వివరించాడు. అనంతరం కార్తీక మాసం శివ పూజని చాలా తేలికగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపమాగ్రాపయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారము కార్తీక మాసమంతా పూజలు నిర్వహించాలి. శివ సన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివ పూజ చేసిన వారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే 100 అశ్వమేధాలు, 1000 వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెల రోజులు బ్రాహ్మ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులయందు జన్మించి ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు 15 జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసిన, పురాణం విన్న అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందుతారు. ఓం కార్తీక దామోదరాయ నమః.